హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్ ఫ్రమ్ అవర్ ఛానల్. మనం ప్రతిసారి డీజే టిల్లు అండ్ వన్ చూసాం, మన స్క్వేర్ చూసాం. అందులో హీరో గారు ఒక ఎత్తి అయితే వాళ్ళ ఫాదర్ ఇంకొక ఎత్తు. అబ్బా అసలు మాటలు ఉండవు అసలు. ఇంకా ఆయన మనం బలగన్ సినిమాలో కూడా చూసాం, చాలా అంటే చాలా చక్కగా చేశారు. అండ్ మురళీందర్ గౌడ్ గారు మన పక్కనే ఉన్నారు. సో ఎగ్జైటింగ్ ఆయనతో మాట్లాడడానికి, ఆయన విషయాలు తెలుసుకోవడానికి. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నమస్కారం అండి, థ్యాంక్ యూ. బాగున్నారా సార్? బాగున్నాను. ఓకే, ఏంటి సార్ డీజే స్క్వేర్ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ ఎలా అనిపిస్తుంది? ఊహించిందే, టిల్లు స్క్వేర్ ఊహించిందే, దాని విజయం ఊహించిందే కాబట్టి అది ఇన్ని రోజులు టైం తీసుకుంది. ఈ విధంగా మీరు ఎంజాయ్ చేయాలి, మీరు ఎంటర్టైన్ కావాలని దాని గురించి చాలా తాపత్రయపడటం జరిగింది, చాలా టైం తీసుకోవడం జరిగింది, సన్నివేశాలు కొన్ని రీషూట్ చేయడం జరిగింది. మొత్తానికి మనం సక్సెస్కి చేరుకున్నాం. ఓకే, అండ్ మీ ఆనందమే మా ఆనందం కదా. ఓకే సార్, ఫస్ట్ డీజే టిల్లు అంటే మీకు అనుకున్న రీచ్ వచ్చిందా లేదంటే స్క్వేర్ వచ్చిందా? రెండు అంతే. టిల్లు మరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు, సక్సెస్ఫుల్ మూవీ అనుకున్నారు. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగేటప్పటికి, రెస్పాన్స్ విపరీతంగా వచ్చేటప్పటికి సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఆలోచించడం జరిగింది. దాన్ని బట్టే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ విడుదల తేదీ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చేసి మొత్తానికి అందరూ ఆనందపడే విధంగా సినిమాను రూపొందించడం జరిగింది. ఓకే, ఆయన నాగవంశి గారు ప్రొడ్యూసర్ గారు అన్నారంట, డబ్బులు బడ్జెట్ ఎంతైనా పర్లేదు చేసేయండి వచ్చేస్తుంది అన్నారంట. నిజమేనా మాట? అంత దూరం నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే నేను సినిమా రంగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరాను నేను. ఎందుకంటే నాలుగు లక్షణాలు, కొన్ని అఫీషియల్ లక్షణాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చిన స్వభావం కొంత అయితే దానికి తోడు నేను పెరిగిన వాతావరణము, నాకున్నటువంటి వనరులు వసతులను బట్టి కొంత అయితే, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేయటం వల్ల మరింత అంటే మొదలే నేను కొంచెం జాగ్రత్త పడే మనిషిని. ఈ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ చేయటం వల్ల చాలా వరకు నా కెరీర్లో నేను 27 years 3 months పనిచేసిన మా డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఏపీఎస్ఈబీలో. ఒక దాదాపు 20 సంవత్సరాల పాటు నేను అడ్మినిస్ట్రేషన్లోనే పనిచేశాను. అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను అని అంటే చాలా ఖచ్చితంగా నిబద్ధతతోని, నిజాయితీగా ఉండవలసినటువంటి, క్రమశిక్షణతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను ఆ విధంగా నేను ఆ విధంగా రూపాంతరం చెందాను. అందుకే ఈ సినిమాకి నాకు ఇది ఎంతసేపు అందుకే నేను ఇప్పుడు సినిమాలో ఏం చేస్తాను సాయి అంటే, ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్తాను వస్తాను. ఈవెన్ టుడే మా ఇంటికి వస్తే మీరు మా ఇంట్లో ఎలాంటి సినిమా వాతావరణం కనపడదు. అసలు మా ఇంటి లోపలికి వచ్చి కూడా తిరిగిపోవచ్చు మీరు, సార్ ఈ మురళీధర్ సార్ ఇల్లు కాదులే అని చెప్పేసి అనుకొని. అంతగా మా ఇల్లు నిరాడంబరంగా, ఏమాత్రం సినిమా వాతావరణం లేకుండా ఉంటుంది. నేను కూడా సినిమా షూటింగ్కి వస్తే హాయిగా ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్ళటము, నా పని ఏమిటో నేను చేసుకోవటము, చక్కగా తిరిగి రావటం తప్ప. రెండవది నాకు ఇంకా వేరే వ్యాపకాలు కూడా లేవు. ఇల్లు, లొకేషను, ఎప్పుడైనా వెళ్తే రవీంద్ర భారతికి, వీలు కుదిరితే రామకృష్ణ మఠంకి వెళ్తుంటా, అంతే తప్ప నాకు ఇంక వేరే. ఓకే, అండ్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా సార్, అంటే వేరే జాబ్ చేసేటప్పుడు నేను ఇండస్ట్రీకి రావాలి ఎప్పుడైనా అనుకున్నారా? నేను మొదటి నుంచి ఉన్నది కదా నాకు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? నాకు తెలిసినప్పటి నుంచే నేను నటుడిని అనేటువంటి కోరిక. కాకపోతే ఎప్పుడు నేను ఎప్పుడు ఒక ప్రఖ్యాత నటుడిని అవుతాననేటువంటి ఆ సమయం కోసం వేచి చూసానే తప్ప, నేను డెఫినెట్గా నేను సినిమా రంగంలోకి రావాల్సిందే అని అనుకున్నాను, రావాలి అని అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో అబ్బో సినిమా రంగం మనకు కోరిక ఉంది కానీ అది సాధ్యమయ్యే పని కాదులే అని కూడా అనుకున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత నేను సీరియల్స్ వైపు వెళ్ళాను. సినిమాల్లో మనకు తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు, ఈ చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ పరిచయాలు లేకుండా, అంత పెద్ద సముద్రంలో, అంత పెద్ద పరిశ్రమలో కాదేమో అనిపించి సీరియల్స్లో అయితే సరే ఏదో చిన్న పాత్రలు వస్తుంటాయి కదా, మనకు కావాల్సింది ఏంటి, తెర మీద కనపడటమే కదా, పెద్ద తెర అయితేమి, బుల్లి తెర అయితేమి, వెండి తెర అయితేమి అనుకొని ఆ విధంగా సీరియల్స్ వైపు వెళ్ళాను. సీరియల్స్ చేస్తుంటే నాలో కొంతమంది ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి సలహా ఇచ్చారు, సార్ మీరు సినిమాలకు ట్రై చేసుకోండి, మంచి అవకాశాలు వస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ అనటం వల్ల కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు సినిమాల వైపు ప్రయాణం మొదలుపెట్టాను. నా అదృష్టవశాత్తు మంచి సినిమాలు వచ్చాయి. అడపదడప బిగినింగ్లో చిన్న వేషాలు వేసినా, అంటే మనకి ఎంట్రీ దొరకాలి కదా, ముందు ప్రవేశ ద్వారం దొరికితే ప్రవేశంలోకి వస్తే లోపల ఏముంది, ఎలా ఉంది, బాగుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల నేను కొన్ని 3-4 సినిమాలకి ఒక గుంపులో కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళాను.
వెళ్ళి అబ్జర్వ్ చేశాను, నాకు నమ్మకం ఏర్పడింది, ధైర్యం వచ్చింది. ఆగడు సినిమాలో ఉన్నట్టున్నారు సార్ మీరు. ఆగడులో ఉన్నాను, బ్రహ్మోత్సవంలో ఉన్నాను, రంగస్థలంలో ఉన్నాను. ఇవన్నీ కూడా గుంపులో వేషాలే. నాకు డైలాగ్ ఉండదు, నిలబడే అవకాశం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా నేను 4 సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను ఈ 4 సినిమాలు చేసిన క్రమంలో ఆ 4 సినిమాలు కూడా వెంటనే రాలేదు, చాలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే నేను నా గమ్యం వేరు కదా, నా లక్ష్యం వేరు కదా, నా గురి వేరు కదా, అటువంటిప్పుడు ఇలాగ వెళ్తే మరి నేను ఎక్కడ ఉంటానో అవి పద్ధతి కాదు అనిపించి నాకు అప్పుడు నేను క్యారెక్టర్స్ అడగడం పెట్టాను. సార్ క్యారెక్టర్ ఇవ్వండి సార్, ఒక డైలాగ్ ఇవ్వండి సార్, డైలాగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది నాకు అర్థమైంది. ఒక డైలాగ్ అనేది ఎందుకు సార్, నేను అడిగాను కొంతమందిని, ఎందుకు సార్ డైలాగ్ కావాలని మేము మిత్రులు ఒక 5-6 మనం కలిసి ఏదైనా ఆఫీస్కి వెళ్తే దాంట్లో చాలా సీనియర్స్ ఉండేవాళ్ళు, ఈ వేషాల కోసం తిరిగే ప్రయత్నాలు సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకు కొంతమంది కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కొంతమంది డైరెక్టర్లు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు. మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళేవారు, ఎందుకంటే వాళ్ళకి పరిచయం ఉన్నారు కదా. సరే అంటే చూద్దాం లేని వాళ్ళు అంటే సార్ ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతుంటే నేను ఒకసారి ఒక మిత్రుని అడిగాను, ఎందుకు సార్ డైలాగ్ ఎట్లా వేషం ఇస్తామని అన్నారు కదా వాళ్ళు, డైలాగ్ గురించి మీరు ఎందుకు పట్టుబడుతున్నారు, కోరుకుంటున్నారు అంటే, లేదు సార్ డైలాగ్ అనేది ఉంటే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమా తెర మీద మనం కనపడితే మనం ఎవరైనా చూడొచ్చు, చూడకపోవచ్చు. అదే మనం ఒక డైలాగ్ చెప్తున్నామంటే డైలాగ్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రేక్షకుడు చూస్తాడు, ఎవరైనా వీడు మాట్లాడుతున్నది, అది కదా మనకు కావాల్సింది. అంటే ఓహో డైలాగ్ అంటే అదే అని అనుకున్నాను. వేషం ఇచ్చినప్పుడు ఇంకా డైలాగ్ ఏమిటి, డైలాగులే కూడా వేషం ఎట్టుంటుందని నేను అనుకునేవాడిని. కానీ వేషం దొరకడం గొప్ప విషయము, డైలాగ్ ఉన్న క్యారెక్టర్ దొరకడం మరి గొప్ప విషయం, ఇంకా మరి క్యారెక్టర్ దొరకడం అనేది అదృష్టంతో కూడుకున్న విషయం. అది ఎప్పుడో ఎక్కడో ఏమిటో నేను అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అనుకునించాడు, నన్ను అనుగ్రహించాడు. అంటే ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం, మహాసముద్రం, పెద్ద. అసలు చాలామంది అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంటారు యాక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్, 30 క్రాఫ్ట్స్, 32 క్రాఫ్ట్స్ ఇంకా పెరిగినాయి. అప్పుడెప్పుడు 24, ఇప్పుడు అవి 48 అయ్యి ఉంటాయి. అన్ని క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ సార్ మీరు అతి తక్కువ టైంలో మంచి వైరల్ అయ్యారు, మంచి సినిమాలు చేస్తారు, ఎలా సాధ్యమైంది మీకు అసలు? అదృష్టం. ఏ దేవుడి మహిమ. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని సందర్భాలు మనము ఎప్పుడైనా సరే ఏ రంగంలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఆ రంగంలో అప్పటికే ప్రసిద్ధులైన వాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పిన మాటలు మనం వినాలి. అవి మనకు పాఠాలు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా చేస్తున్న సందర్భాల్లో ఒకసారి ఒక మాట అన్నారు ఆయన, నాకన్నా బాగా పాడగలిగిన వాళ్ళు, అద్భుతమైనటువంటి గాయకులు చాలామంది లైన్లలో ఉన్నారు. కానీ పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యము, ఆ ఈశ్వరునికి నేను ఏ అభిషేకం చేశానో, ఆ అమ్మవారికి నేను ఏ అభిషేకం చేశానో అనుగ్రహించి నన్ను ముందు వరుసలో నిలబెట్టింది. ఇది నా ప్రతిభ అని నేను అనుకోను అని ఆయన అన్నారు. అదే మాట నాకు వర్తిస్తుంది. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, మరి మీరు అన్నట్టుగా ఇంతమంది వేలాది మంది, వందలాది మంది, పదుల కొద్ది జనాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చి నేను అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాను అని అంటే దైవానుగ్రహమే. ఓకే, ఆయన ఫస్ట్ డీజేటీలో 1 అసలు ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? దాంట్లో నేను తరుణ్ భాస్కర్ గారిది ఒకటి పిట్టకథలు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి, రాముల అని. ఆ రాముల ఎపిసోడ్లో నాది ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను చూసి బలగంలో వేషం వచ్చింది. ఆ క్యారెక్టర్ చూసి బలగంలో వేణుగారు వేషం ఇచ్చారు. ఈ డీజే టిల్లు షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ముందు వాళ్ళు ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసము కొంతమందిని వాళ్ళు ఆడిషన్ తీసుకొని ఉన్నారు. అయితే వాళ్ళు సరైనటువంటి ఆర్టిస్ట్ వాళ్ళకి దొరకలేదని విన్నాను నేను. ఆ తర్వాత ఆ యూనిట్ వాళ్ళు తరుణ్ భాస్కర్ గారిని సంప్రదించి, సార్ మీరు తెలంగాణ స్లాంగ్లో సినిమాలు తీస్తున్నారు, హిట్లు ఇస్తున్నారు, మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక మేల్ ఆర్టిస్టు ఫాదర్ క్యారెక్టర్కు సూట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి అంటే తరుణ్ భాస్కర్ గారు, అంటే దేవుడు వరం ఇస్తే డైరెక్ట్ ఇవ్వడు, ఒక మనిషి ద్వారా, ఒక దూత ద్వారా, ఒక పరిస్థితి అట్లా కనిపించి పంపిస్తారు. తరుణ్ భాస్కర్ గారు నా పేరు చెప్పారు, మురళీధర్ గారు అంటే. అప్పుడు వాళ్ళు నన్ను ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చాను. ఆ ప్రకారంగా నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే, సూపర్ సార్. అసలు అంటే చాలామంది చూస్తున్నాం మనము, డీజే టిల్లు ఓకే మంచి బ్లాక్ బస్టర్ హిట్ తెలంగాణ నేపథ్యంలో వచ్చింది అండ్ అన్ని డైలాగ్స్ బాగున్నాయి. కానీ బలగం అసలు అంటే చిన్న సినిమాలు ఆడవు, థియేటర్కి వెళ్ళలు అనుకున్న వాళ్ళకి ఒక రికార్డులు షేక్ చేసింది సినిమా. ఎందుకు అనుకుంటారు? ఓకే,
నా దగ్గర క్రాస్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, ఏమనుకో. ఓకే ఓకే పర్లేదు. అంటే ఎందుకంటే ఈ కాలంలో చిన్న సినిమాలు క్రాస్ ఆడమనుకుంటున్నాను. క్వశ్చన్ ఏమిటి అంటే, ఇప్పుడు ఒక సినిమాలో చూసినాం మనం, అవి వాస్తవాలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మూడు తెలుసుకోవాలి. ఓకే ఎవరో చెప్తే మనం నమ్మొద్దు. అంటే ఈ ఈ దాని గురించి చెప్తాను అనుకో విషయం. నేను జనరల్ కూడా మాట్లాడే విధానం ఇది. మనం ఒక విషయాన్ని పూర్తి అవగాహన చేసుకోవాలి సాయి, అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏదో ఎవరో పడ్డట్టు, ఎవరో చెప్తే అవునా, అవి మనం నమ్మొద్దు. నమ్మితే నమ్ము, కానీ వాటి గురించి నువ్వు ఆలోచించు. ఎందుకు జరిగింది, ఎలాగ జరిగింది, ఏమైంది, ఈ మూడు మనం తెలుసుకుంటే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం ఒక నిర్ధారణకు రాగలుగుతాం. మనం ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, పర్సనల్గా చెప్తున్నాను అంటే నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టి, ఎవరో ఏదో చేసిన దాన్ని మనం చేసుకోకూడదు, మనం స్వయంగా చేసుకోవాలి. ఓకే. అండ్ బలగం సక్సెస్ చాలా చిన్న ఆర్టిస్టులకు పెద్ద వైపు చూపించింది, పెద్ద వైపు సినిమాలకి. ఎలా అనిపించింది బలగం సక్సెస్ మీకు? అద్భుతం కదా. ఓకే, చాలా గొప్ప విషయం కదా. నాలాంటి వాళ్ళను ఖండాంతరాలలోకి తీసుకెళ్ళింది కదా. డీజే టిల్లు కూడా తీసుకెళ్ళింది. డీజే టిల్లు కూడా కాదు, డీజే టిల్లుయే తీసుకెళ్ళింది. డీజే టిల్లు తర్వాతనే బలగం. డీజే టిల్లు సినిమాతో నన్ను ఒక తరం వాళ్ళు ఆదరించారు, అభిమానించారు, ఆనందించారు. ఒక తరం వాళ్ళు అంటే ఇప్పుడు నువ్వు నీ ఫాదర్ ఉన్నాడు. మీ ఫాదర్కు నీకు ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలనో నీకు తెలుసు. మీరిద్దరు ఎంత ప్రేమగా ఉంటారన్న సంగతి నీకు తెలుసు కదా. దాన్నే యథావిధిగా అక్కడ తీశారు కాబట్టి సినిమాలో మేమెంత ప్రేమగా ఉన్నా కూడా మీకు తెలుసు. కాబట్టి అందరూ ఆనందించారు. అది ఒక తరం వాళ్ళు. కానీ బలగం సినిమాకి వచ్చేటప్పటికి తరతరాల వాళ్ళు, పండు ముసలి దగ్గర నుంచి అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టే వాళ్ళ దాకా దాన్ని ఆదరించారు, ఆనందించారు. ఆ మాటకు వస్తే అనుభూతి చెందారు, సొంత అనుభూతి చెందారు. ఒక అల్లుడు ఉంటే ఈ అల్లుడు నేనే అనుకున్నాడు నా క్యారెక్టర్లో. ఒక బావ ఉంటే ఈ బావ నేనే అనుకున్నాడు. అర్థమైందా? మా బావమరిది క్యారెక్టర్ అది. మా బావమరిది క్యారెక్టరు నేను పోట్లాడుకునేది వాటిని ఊహించి కొంతమంది అది ఊహించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ పాత్ర అయినా కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక పాత్ర ఉన్నది. ఓకే, అంటే ప్రతి ఇంటి నుంచి వచ్చిన కథ సార్ అది బలగం. పర్ఫెక్ట్. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అంటే దిల్ రాజు గారు వేణు గారికి ఒక ప్రామిస్ చేశారంట, ఏ హీరో అంటే మీరు మంచి కథ రెడీ చేసుకో, ఏ హీరో అయినా ఇచ్చేస్తాం మీకు అని. ఆ విషయం తెలుసా సార్ మీకు? వాళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు. ఓకే, అండ్ వేణు గారితో టచ్లో ఉన్నారా? వేణు నా తమ్ముడు కదా. ఓకే, అంటే ఏదో ఆయన లేకుండా నేను ఉంటా టచ్లో. ఓకే, ఆయన ఏదో చెప్తున్నారు మీకు ఇలాంటి సినిమాలు చేయాలనుందండి, ఇలాంటి సినిమా చేయాలని ఉందని. ఇది సినిమా ఎప్పుడు ఏం జరుగుతుంది, నేను బాగా అవపోసన పడుతున్న వాటిని నా పరిశీలన శక్తితోని, నాకు పరిశీలన ఆసక్తితోని నేను కొన్ని విషయాలను బాగా గమనించి నాకు నేనే అబ్జర్వేషన్ చేసుకుంటున్నాను, నాకు నేనే విశ్లేషించుకుంటున్నాను. కాబట్టి నా ప్రయాణం నా ఓన్ స్టైల్లోనే జరుగుతున్నది. సాయి ఒక అడ్వైజ్ ఇచ్చాడు, ఇంకొకరు అడ్వైజ్ ఇచ్చారు, వింటున్నాను. కానీ దాంట్లో సాధ్యాసాధ్యాలు, నాకు అనుకూలతలు అననుకూలతలు ఎన్నునే చూసి దాన్ని బట్టి నేను ముందుకు పోతున్నాను. అందరిలాగా నేను ప్రయాణం చేయటం లేదు. నా ప్రయాణం నాకు సాఫీగా సాగుతున్నది. సాగినంత కాలం సాగిస్తాను. ఒకవేళ సాగలేదు దేవుడి దయ, నో ప్రాబ్లం. ఓకే, వేషం వచ్చిందా చేస్తాను, చిత్తశుద్ధితో చేస్తాను, కష్టపడి చేస్తాను. డైరెక్టర్ గారిని 100% సాటిస్ఫై చేస్తాను. వేషం రాలేదా నో ప్రాబ్లం. భగవత్ కేసరి అనిల్ రావిపూడి గారు, ఓకే, బాగా బిగ్ క్యారెక్టర్ అది. అసలు ఎలా సార్, అసలు ఎలా సాధ్యమైంది? నమస్కారం అనిల్ రావిపూడి గారికి. ఓకే, అంతే సార్, చెప్పినా కదా సార్. ఇప్పుడు దేవుడు కొంతమందికి వరం ఇస్తాడు దూత ద్వారా. మరి భగవంత్ కేసరిలో ఈ విషయం కూడా ఏ మహానుభావుడు నా పేరు ప్రతిపాదించారో, ఏ మహానుభావుడు దృష్టిలో నేను గుర్తొచ్చాను, ఆ క్యారెక్టర్కు నన్ను అనుకోవటము, పెద్దలందరూ దాన్ని ఆమోదించటము నా అదృష్టం కదా అది. ఒక్కటి తమ్ముడు, పాత్ర పైన మెతుకు మీద భోంచేసేవాడి పేరు రాసిపెట్టి ఉంటుంది అన్నట్టుగా నేను అన్వయించుకున్నది ఏమిటంటే, ప్రతి పాత్ర వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మేబీ, అది ఏ పాత్ర అయినా కానీ, ఎంతటి పాత్ర అయినా సరే, ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకే చేరుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది 3 చుట్టూ తిరగవచ్చు, 30 చుట్టూ తిరగవచ్చు, 300 చుట్టూ తిరగవచ్చు. ఎక్కడికి రావాలో అక్కడికే వస్తుంది, ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది. నువ్వు పాతాళంలో ఉన్నా నీకే వస్తుంది, నువ్వు ఆకాశంలో నీకే వస్తుంది,
నువ్వు పక్కన ఉన్న భుజం మీద చేసి నువ్వు నేను తిరిగినా నాకు రాదు, నీకు రాదు. ఓకే, అదృష్టం ఉండాలంటారు. 100%. ఓకే, ఇది దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పైకి అంటారేమో కానీ లోపల మాత్రం కరెక్ట్. అదృష్టం ఉండాలి. ఓకే, నేను అన్ని మాట్లాడేటండి లోపల నుంచి. అర్థమవుతుంది. సార్, బాలయ్య బాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అని ఎమోషనల్ అయ్యారు మీరు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ. ఓకే, అదేంటి అసలు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి మామూలుగా ఒక పావుల చాక్లెట్ ఇస్తే వాడు హ్యాపీగా నవ్వేస్తాడు. అదే క్యాడ్బరీస్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు ఒక అల్పజీవిని నేను, అప్పుడే 1, 2, 3 సినిమాలు చేసుకున్న నాకు అంత పెద్ద పాత్ర ఇచ్చారు అని అంటే మరి అందరి ఉదార బుద్ధే కదా. పైగా ఏదో వచ్చాడు అతను ఎవరో చేస్తున్నట్లే సర్లే కానీ అని అనుకోలేదు కదా అతను. ఆయన నన్ను ఆదరించాడు, అభిమానించాడు. అనిల్ రావుపూడి గారు కూడా నన్ను ఏ విధంగా అభిమానించారు, బాలరామకృష్ణ గారు నన్ను ఎంత అభిమానంగా చూశారు, నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, కెమెరామెన్ గారు, వీళ్ళందరూ నన్ను అభిమానించబట్టే కదా నేను ఆ సినిమా చేయగలిగాను. బాలకృష్ణ గారి యొక్క ఆదరణ గొప్పది, అందుకే ఎమోషన్ కావాల్సి వచ్చింది. ఎమోషన్ ఎందుకు అయ్యాను అంటే, పావుల చాక్లెట్ అడిగిన వాడికి 30 చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందమో, భగవంత్ కేసరి సినిమా చేయడం నేను ఒక ఎత్తు అయితే ఆయన ఆదరణ పొందడం ఇంకో ఎత్తు. అందుకే నేను కదిలిపోయాను అనమాట. నేను కొంచెము సాఫ్ట్గా ఉంటా, కనిపించడం బాగా గంభీరంగా కనిపిస్తేనేమో, సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తేనేమో, నేను ఇప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీతోని బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది రేపు టీవీలో చూసుకుంటే నేను ముఖం మార్చుకొని మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు సార్ అలా? ఎందుకో నాకు నేనేమో బాగా హ్యాపీగా మాట్లాడుతున్నట్టుగా మీకు నేను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను, చాలా సీరియస్గా చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. అంటే నేను బాగానే నవ్వుతూ మాట్లాడినా కదా, ఇలాగే ఎందుకు అనిపిస్తున్నాను అని నాకే అనిపించింది. అంటే నా ఫేస్ కట్ అలాగా ఉంది. మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మన పెద్దావిడ. శ్రీలక్ష్మి గారు ఆవిడ ఏం మాట్లాడుకున్నా మనకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆమె ముఖ కవలికలు ఆ విధంగా ఉంటాయి. సపోజ్ ఏం మాట్లాడుకో, ఏమండి భోజనానికి రండి అన్నదనుకో అందులో కామెడీ వినిపిస్తుంది మనకు. లేక ఆమె ఒక అమాయకత్వం, ఆమె పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవచ్చు, అంటే ఆమె ముఖ కవలికలు అలాగా ఉంటాయి. నా ముఖ కవలికలు ఇలాగ ఉంటాయి, సీరియస్గా ఉన్నట్టు. నన్ను చూస్తే కొంచెం మంది ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటా, అదే ఉండదు. ఓకే, కాకపోతే నేను విషయాన్ని పక్కగా మాట్లాడతాను కాబట్టి, కొంచెం గట్టిగా మాట్లాడతాను కాబట్టి, కోపడి చెప్తున్నాడు, బెదిరించి చెప్తున్నాడు నిజం చెప్తే నిష్ఠూరం అంటారుగా అని అనుకుంటారు తప్ప, అది వాళ్ళ బాగు కోసము, నాకు ఈజీ అవ్వటం కోసము, వాళ్ళు బాగుండటం కోసం. ఓకే, అండ్ సార్ ఇంకొక కామెంట్ ఏంటంటే, అంటే మీకు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, బట్ బాలయ్య బాబు గారు సెట్లు చాలా కోపంగా ఉంటారు, అందరినీ కొడతారు అని అయితే రిమార్క్ ఉంది. ఇంత ముందుకైతే మనము కొన్ని వీడియో చూసాము, అది నిజమేనా సార్? ఏం చూసారు మీరు వీడియో? అదే కొన్ని వీడియోస్ అంటే ఫ్యాన్స్ని కొట్టడం కానీ మనం చూసాం కదా, అదే కొట్టిన వాళ్ళు కొంతమంది హ్యాపీ అని చెప్తారు. సెట్లో విషయం నేను చూడలేదు, నేను చెప్పను. కానీ ఫ్యాన్స్ని కొడతారు అని చెప్పేసి అన్నారు కదా, దానికి నేను ఒక అర్థాన్ని వెతుక్కున్నాను. నేను విన్నాను ఈ మాట విన్నాను. ఎందుకు నేను కూడా ఇవన్నీ మనం అక్కడక్కడ ఈ చిల్లర మాటలు వింటాం కాబట్టి, సెట్లోకి రేపే నాకు బాబు గారితోని కాంబినేషన్ సీన్లు ఉన్నాయి అన్నప్పుడు నేను కొంత భయపడ్డారా అనుకున్నాను. ఎలాగబ్బా అని అనుకో, ఎందుకంటే మనం విన్నాము, ఎప్పుడు చూడలేదు. నేనని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు ఆయన్ని. ఆ రోజు చూడటం ఇది కనిపించింది నాకు. ఆ తర్వాత మా జర్నీ ప్రయాణమైంది. నేను 19 రోజులు పనిచేశాను ఆ సినిమాకి. సార్కు నాకు మధ్యలో ఒక 5 రోజులు కాంబినేషన్ జరిగినాయి. ఆ తర్వాత మేము సక్సెస్ మీట్లో కలుసుకున్నాము, ఇంకో ఫంక్షన్లో కలుసుకున్నాము, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకున్నాము, అన్ని సందర్భాలు మాట్లాడు. నేను అనుభవించుకున్నది ఏమిటి అని అంటే, ఫ్యాన్స్ను కొడతారు అని అంటే అనుభవించుకున్నది ఏమిటి అని అంటే, వీళ్ళే అతన్ని కావాలని తాకి అతన్ని చిరాకు పెట్టి ఒక దెబ్బ తింటే తృప్తి పడతారేమో నాకు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఆయన కొట్టమంటే కొడతాడా? కొట్టాడు. దూరం నుంచి నమస్కారం చేస్తే మర్యాద నమస్కారం చేస్తాడు. అదే మీదికి వినమనుకో ఒక్కటేస్తాడు, అది వీడికి కావాలి అని నేను అనుకున్నాను. అంతే తప్ప ఆయన ఎందుకు కొడతారండి? అభిమానించే వాళ్ళని ఎవరైనా కొట్టరా? ఇంటికి వస్తే భోజనం పెడతాం మనము, వాళ్ళే కదా వాళ్ళకు ఇప్పుడు అభిమానులు లేకపోతే ఏ నటీనటులు లేరు కదా. అటువంటిప్పుడు కొట్టరు. వీళ్ళే ఆయన చేతిని తాకాలను, ఆయన చేతి ఇతన్ని తాకాలను భావన ఉన్నదేమో, అందుకే వాళ్ళు ఆ విధంగా కొట్టించుకుంటున్నారని నేను అనుకున్నాను. ఓకే, ఆయన బాలయ్య బాబు గారు మీరు
సేమ్ టు కాంబినేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ యాక్షన్ అన్నప్పుడు డైరెక్టర్ గారుకి ఎలా అనిపించింది ఫీలింగ్? అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ భగవంత్ కేసరి ఉన్నాడు, ఇక్కడ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, అంతే. ఇంకా వేరే ఎవరు లేరు. ఇక్కడ మురళీధర్ లేడు, అక్కడ బాలకృష్ణ లేడు. క్యారెక్టర్ దిగిపోయినారు, అంతే కదా, అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ మనం ముకులించుకుపోతాం, ఓకే, అంతే కదా. మన స్థాయి ఏమిటో కెమెరా కట్ అన్న తర్వాత మన స్థాయికి మనం వచ్చేస్తాం. యాక్షన్ అన్నప్పుడు డెఫినెట్గా మనం రాజు పాత్ర వేసినప్పుడు మనం ఖచ్చితంగా రాజుగానే ఉండాలి కదా, అంతే. ఓకే సార్, ఇదేంటంటే మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఒక ఎంత మంచి చేసినా ఎక్కడో ఒకసారి నెగిటివ్ వస్తుంటుంది. మీకు ఎప్పుడైనా నెగిటివ్ వచ్చిందా మీరు మంచి చేసినా కూడా? నా జీవితం అంతా నెగిటివే. మొత్తం ఏడో నెగిటివ్ ఉంది సార్, మంచిగా ఉన్నారుగా. పర్సనల్గా అన్నావు కదా నువ్వు? పర్సనల్గా అన్నారా సార్? చెప్పండి సార్, ఎక్కడ నెగిటివ్? చెప్తున్న విషయం అంటే మనం అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, అనుకున్నట్టు జరగవు. నేను మీకు నేను కనిపించినంత ఆనందంగా ఏం లేకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు. వ్యక్తిగత జీవితం వేరు, ఈ జీవితం వేరు కదా. అన్నీ అనుకున్నట్టుగా ఉండవు. జీవితం అంటేనే ఉగాది పచ్చడి ఎదుగు తాగుతాం మనం, అన్నీ ఉంటాయి. తీపి, వగరు, పులుపు, కారము, వీటన్నిటి కలయికనే ఉగాది. ఓకే, పచ్చడి. తిన్నారా సార్ ఉగాది? మా ఇంట్లో బయట తిన్నాను. చేసుకున్నారా? ఈ సంవత్సరం ఉగాదికి మా ఇంట్లో తినలేదు, నేను బయట తిన్నాను. షూటింగ్లోనా? ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆ రోజున. ఇంకో 2-3 ప్రోగ్రామ్స్. ఒక అతను మహానుభావుడు, నా అదృష్టం చూడు తమ్ముడు సాయి, ఉగాది రోజున ఒక అతను పుస్తకం రాసి అచ్చు వేయించి అది నా చేత ఆవిష్కరింపజేశారు. సూపర్. అది నాకు అమ్మవారి కటాక్షం, అంతే. ఓకే, కారణాలు చెప్పలేము మనం, చెప్పకూడదు కూడా. ఎక్కువగా మీరు ఏ దేవుడిని నమ్ముతారు సార్? అమ్మవారు. అమ్మవారు. ఓకే, ఇది దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. అమ్మవారు. అమ్మవారు. నేను కూడా అమ్మవారిని. ఏ అమ్మవారైనా కావచ్చు, అమ్మవారు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అంటే అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి మీకు? ఇంకా ఇప్పుడు 7 సినిమాలు చేస్తున్నాను, కంప్లీట్ అయినాయి. 5-6 సినిమాలు ఉన్నాయి. మేలో 2 సినిమాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, అండ్ కథలు ఎలా వస్తున్నాయి మీ దగ్గరికి? అంటే మీ బాడీ లాంగ్వేజ్తో వస్తున్నాయా లేదంటే డిఫరెంట్గా ఏమైనా వస్తున్నాయా? నా దగ్గరికి సాయి వస్తున్నాడు, సార్ నేను ఒక సినిమా తీస్తున్నాను సార్, నా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్, మీరు చేయాలి సార్. ఏంటి క్యారెక్టర్? అది పలానా క్యారెక్టర్ సార్. ఎన్ని రోజులు ఉంటుంది? 12 రోజులు ఉంటుంది. ఎన్ని సీన్లు ఉంటాయి? ఇన్ని సీన్లు ఉంటాయి. ఎంత ఇస్తున్నావు? ఇంత ఇస్తున్నావు సార్. అంత వద్దు, నాకు ఇంత కావాలి. అంత కాదు సార్, ఇంత. రైట్, అంతే. కంఫర్ట్. మిగతా అన్ని సాయి చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. ఓకే, అనే ధోరణిలో వెళ్తున్నాను సార్. ఇందాక నేను అన్నాను నా ఓన్ స్టైల్లో నేను వెళ్తున్నానని చెప్పేసి. ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాదు, ఇంకా నాకు భవిష్యత్తు ఉన్నదని నేను అనుకోను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే దాన్ని రేపు అనేది ఉన్నదని నేను అనుకోను సాయి. ఒక సినిమాలో ఒక పాట ఉంది, రేపన్నది లేనే లేదు, రానే రాదు, ఉందొకటి నేడు, నీ ముందు తెచ్చుకోడు, అంతే. ఇప్పుడు నేను ఎంత ప్రాక్టికల్గా ఉంటాను అని అంటే, ఇప్పుడు మనం 2 అంతస్తులో ఉన్నాం. నీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కిందికి దిగుతానో లేదో నాకు నమ్మకం లేదు. నేను అనుకుంటాను సాయి, ఎప్పటికప్పుడు నేను అంత జాగ్రత్తగా ఉంటాను. ఐఎమ్ రెడీ టు గో. చాలు అనుకున్నా, నేను ఏనాడో అనుకున్నా చాలు అని. ఇప్పటికిప్పుడు ఈ క్షణాన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సూపర్ సార్. ఓకే, దేని మీద ఆశ లేదంటారు మీరు? నెవర్, ఏమి లేదు. దేవుడు ఇచ్చింది తీసుకుంటున్నా. ఓకే, దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నా, కాదనటం లేదు. మంచి ఇచ్చినా తీసుకుంటున్నాను, చెడు ఇచ్చినా తీసుకుంటున్నాను, నన్ను ఏడిపిస్తున్నా తీసుకుంటున్నాను, ఆనందింపజేస్తున్నా తీసుకుంటున్నాను. అన్నీ తీసుకోవాలి. తీసుకోవడం నేర్చుకున్నాను. ఓకే, అండ్ ఇంత న్యాచురల్గా ఉన్నారు, ఇంత రియలిస్టిక్గా ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ నాకేం లేదు, ఎందుకంటే స్వతహా నేనే నటుడిని. ఇప్పుడైతే నాకు అభిమాన నటులు అంటూ కానీ ఎవరు లేరు. ఎంగేజ్లో ఉన్నప్పుడు నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, నా స్కూల్ లైఫ్లో, నా కాలేజీ లైఫ్లో నందమూరి తారక రామారావు గారు ఏకైక హీరో. యాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో నాకు నచ్చిన, మెచ్చిన, నాకు అనుకున్న నాయకుడు నందమూరి తారక లీడర్. ఎస్, పొలిటికల్ లీడర్. ఓకే, అండ్ సార్ ఇంకొక విషయానికి, ఇది కాదని, ఈ మాట కాదని ఎవరు అనలేరు. రామారావు అంటే రామారావు బిడ్డ పక్కన చేశారు మీరు. ఎస్, ఆయన చూస్తున్నప్పుడు చాలా మంది రామారావు గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు. నాకు అట్లేం అనిపించలేదు, కానీ బాలకృష్ణ నాకు ఒక ఫీలింగ్, నాకు ఒక ఆనందం అయితే వేసింది, ఒక ఆనందం అయితే కలిగింది. ఆ పెద్ద ఆయనతో నాకు అసలు యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి కూడా రామారావు గారి సినిమాలను చూసేవాడిని కదా. రామారావు గారితో చెయ్యాలి, నేను ఎప్పుడైనా నేను నటుడిని అనే ఫీలింగ్ నాకు ఉన్నది సాయి. నేను నటుడిని అవుతాను అని నేను అనుకున్నాను.
పెద్ద అయిన తర్వాత నాకు సినిమాలు అని అంటే చేత కాదులే, మనకు ఈ సముద్రంలో మనం ఈదలేమో, మనం దూరలేమో అని సరిపెట్టుకున్నాను. కానీ నేను అసలు ఎప్పుడు నేను నటుండని ఫీలింగే నాకు. అయితే వారితో నటించాలనే కోరిక నాకు ఉండేది. కాకపోతే ప్రత్యక్షంగా ఒక రోజు అయితే చూశాను ఆయన్ని, ఒకరోజు చూశాను ప్రత్యక్షంగా. ఓకే సార్, మనం టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తున్నాము. ఒకప్పుడు అసలు అంటే తెలుగు వాళ్ళంటే టాలీవుడ్ అంటే చాలా చులకన చేసి మాట్లాడేవాళ్ళు. ఎవరు? కానీ అంటే బాలీవుడ్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఈ మాట చెప్పారు. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఊర్లో సినిమా చేసుకుంటారు హైదరాబాద్లో. ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్ మీకు? టాలీవుడ్ అనేం కాదు, కానీ అంటే తరం మారుతుంటే అక్కడ తరం మారింది, ఇక్కడ తరం మారింది. ఆ తరం ఈ తరాన్ని గౌరవిస్తున్నది. ఎవరి గొప్ప వారిదే, ఎవరు తక్కువ అనుకోవడానికి లేదు. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాలో బంధాలు బాంధవ్యాలు ఉండవు. సార్, చిన్న ర్యాపిడ్ ఫైర్, కొంతమంది హీరోల పేర్లు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. మూవీ పేర్లు చెప్పొచ్చు, ఎలా అనిపిస్తుంది కూడా చెప్పొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భగవత్ కేసరి బాలయ్య బాబు గారు నాకు చాలా ఇష్టమైన, అంటే ప్రేమపూర్వకంగా ఆయన నన్ను పలకరించాడు కాబట్టి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఆయన్ని బాగా ఇష్టపడుతున్నాను. ఓకే, అండ్ పద్మ విభూషణ్ అవార్డు సాధించిన చిరంజీవి గారు శ్రమజీవి, కష్టజీవి. ఓకే, వాళ్ళ కొడుకైన రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి గురించి బలి జ్ఞాపకం చేసావు సాయి. నిజంగా ఇది ఒక మంచి సాయి చరణ్ సార్. సాయి చరణ్, అదే మరి అందుకే అంటున్నాను సాయి అంటున్నాను. అయితే ఆయన పేరు రామ్ చరణ్, నీ పేరు సాయి చరణ్. సాయి చరణ్, ఆ పోలిక పెట్టుకున్నావు. ఓకే, ఇది నేను ఇంతకుముందు బిగినింగ్ డేస్లో ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడంలో నాకు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం వచ్చిందని కాదు, కానీ అనుభవం లేని పరిస్థితుల్లో నేను ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్, ఇదే ర్యాపిడ్ క్వశ్చన్ వేస్తే, రామ్ చరణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, దాపరికలు లేకుండా. ఒకరోజు చిరుత సినిమా రిలీజ్ అయ్యింది. చిరుత సినిమా రామ్ చరణ్ గారి మొట్టమొదటి సినిమా. ఎవరైనా చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి ఆశపడి చూస్తానికి వెళ్తారు. మా ఆఫీస్ నుంచి ఒక మేడము ఆ సినిమా చూడటానికి ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఓకే, ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? మరి ప్రేమ, అభిమానం అంత గొప్పవి కదా. బాద్మే దేకింగే అనుకుంటారు. ఏదైనా జరిగితే తర్వాత లీవ్ అనుకోకుండా ఫోన్ వచ్చింది సార్, పోయినాం సార్, ఇది జరిగింది సార్ అని చెప్పొచ్చు కదా. ఆఫీస్లో కారణాలు 1,00,000 ఉంటాయి. ప్రతిదానికి పర్మిషన్ తీసుకుని పోవాలని ఉన్నది. అప్పుడు కాలుకు దెబ్బ తగులుతుంది, పర్మిషన్ తీసుకొని పోతాం. అదే సినిమాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడికి రానంటే వాళ్ళు తీసుకు అట్లా. ఆ అమ్మాయి మేడం, అమ్మాయి నాకంటే చిన్నది కాబట్టి మా అమ్మాయి సినిమాకి వెళ్ళింది. లంచ్ అవర్ అయిన తర్వాత వచ్చింది. మార్నింగ్ షోకి వెళ్ళింది, మళ్ళీ లంచ్ అవర్కి వచ్చేసింది కదా. వచ్చేస్తే నేను అడిగాను, ఎట్లా ఉంది మేడం సినిమా అని. మీకు ఎట్లా తెలుసు సార్ అన్నది. తెలియదు కదా సామాన్యంగా. ఈ చిరుత సినిమా అంతకుముందు మాట్లాడుకున్నారు, చిరుత సినిమా చూడాలి, రిలీజ్ ఉన్నది, ఇక్కడనే ఈ థియేటర్కే పోవాలి, ఆ థియేటర్కే పోవాలని అనుకున్నారు. గాయబైపోతే నేను అనుకున్నాను. అంటే అందరికి చాలా ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేను. ఆమె వచ్చేసిన తర్వాత ఎలా ఉంది మేడం అని చెప్పేసానంటే, ఏమున్నా సార్ సినిమా చిరుత అని పేరు పెట్టుకున్నాడు కానీ వాడు చిట్టెలకలాగా కూడా లేడు అన్నది ఆమె. మనం ఇది సార్ విన్నా పర్వాలేదు, ఎందుకంటే ప్రజాభిప్రాయం, అది నా అభిప్రాయం కాదు, జనాభిప్రాయం. ఇప్పుడు రాముడు అంతటి వాడు గూఢచారిని పెట్టి ఏమంటున్నాడో చెప్పు అన్నాడు. ఎట్లా చెప్పాలి నేను అని అంటే చెప్పాలి, అతను అన్న మాట యథావిధిగా చెప్పు నువ్వు అని అన్నాడు. దానివల్ల రామాయణమే జరిగింది. యథార్థం తెలుసుకోవాలి, తెలుసుకుంటే మన లోపల దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ అమ్మాయి ఆ మాట అనేసింది. నిజంగానే ఆ సినిమా తుస్సు పోయింది కదా. అటువంటి రామ్ చరణ్ ఈరోజు పేపర్లో వచ్చింది. పొద్దున్నే చదువుకున్నాను, ఇప్పుడు క్వశ్చన్ కూడా నువ్వు కరెక్ట్గా అడిగినావు. డాక్టరేట్ ఇచ్చారు సార్ ఈరోజు ఆయనకి. తమిళనాడులో ఒక యూనివర్సిటీ వాళ్ళు, ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయనకు రేపు 30th, 14th ఉన్నది. ఈరోజు 12th కదా, రేపో ఎల్లుండు అంతే. ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నారు. ఇప్పుడు అతను ఏమని సంబోధిస్తావు? డాక్టర్ రామ్ చరణ్ గారు అని పిలవాల్సి వస్తుంది నువ్వు కదా. చిరుత సినిమాలు చేసినప్పుడు చిట్టెలకలాగా కూడా లేడు, చిట్టెలకలాగా కూడా పనిచేయలేదు, వాడెంతున్నాడు అని అనిపించుకున్న ఒక వ్యక్తి RRR సినిమాతో ఆస్కార్ అవార్డు సంపాదించడమే కాకుండా, సామాజిక సేవలు ఎన్నో చేయడమే కాకుండా, ఈ రోజున ఒక పెద్ద ఆర్గనైజేషన్తో డాక్టరేట్ పట్టా పొందారంటే చిరంజీవి గారు ఏమనుకోవద్దు, కానీ చిరంజీవి గారికి రాలేదు డాక్టరేట్. అవును సార్, చిరంజీవి గారికి డాక్టరేట్ ఉందా? లేదు సార్. పద్మవిభూషణ్ ఉంది, డాక్టరేట్ ఉందా? నాకైతే తెలియదు. మరి పద్మశ్రీ ఉంది సార్, డాక్టరేట్ ఉందా? డాక్టరేట్ లేదు సార్ చిరంజీవి గారికి. రామ్ చరణ్ తెచ్చాడు, డాక్టర్ని కూడా తీసుకొచ్చాడు ఇంటికి. రామ్ చరణ్ గారు
కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు పుష్ప టీజర్ రిలీజ్ అయింది బర్త్డే సందర్భంగా, 100 మిలియన్ల వైపు దూసుకెళ్తుంది, ఇంకా దాటిపోయింది అసలు. అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చిన 69 సంవత్సరాల రికార్డ్ని షేక్ చేసి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు ఆయన యాక్టింగ్కు కొట్టారు. ఎలా అనిపిస్తుంది ఒక నటుడిగా, ఏం చెప్తారు ఆయన గురించి? చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వంగా ఉంది. అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి చేస్తున్నారు. ఆయన అంటే నాకు ఇష్టమని కూడా నేను కొన్ని సందర్భాలు చెప్పాను. కష్టపడడం అంటే నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చాలా కష్టపడి ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అంటే ఆ అంతటి గొప్ప కుటుంబం, ఒక శ్రీమంతుల కుటుంబంలో పుట్టి, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టి, అలవకొక సినిమాలు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండి కూడా స్వయం కృషి చేసి పైకి రావాలని తపన పడ్డ వ్యక్తి అని నాకు అనిపించింది. నాకెవరు చెప్పలేదండి, ఫేస్ చూస్తే నాకు అర్థమైంది. చాలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అటువంటి అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టుకోవడం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను వారిని పుష్ప 2 సెట్లో కలిసినప్పుడు కూడా అప్పుడు నేను లేను, దాంట్లో గ్రీడ్ చేశాను. సార్ కూడా నన్ను గుర్తుపట్టారు, నాకు తెలుసు అని అన్నారు. సుకుమార్ గారు పరిచయం చేస్తుంటే అర్జున్ తెలుసు నాకు తెలుసు అన్నారు. అంటే బలగం సినిమా చూసుంటారు, లేదా డీజేటీలో చూసుంటారు. అప్పటికి సార్తో నేను పుష్ప 2 చేస్తున్నాను. క్యారెక్టర్ ఇంకా ఎంత ఉన్నది ఏమిటో నాకు తెలీదు. సోఫార్ ఒక 3 డేస్ చేశాను. సార్ కాంబినేషన్లో చేస్తున్నాను. సార్ కాంబినేషన్ ఎలా ఉంది సార్? సెట్లో ఎలా ఉంది పుష్ప 2? ఎలా అనిపిస్తుంది? ఇక వాటి గురించి చెప్పడానికి రాదు, చెప్పకూడదు. ఒకే మాట చెప్పండి, రికార్డులు షేక్ అవుతాయా? ఎలా ఉంటుంది సినిమా, ఏంటి? ఏం చెప్పడానికి వీళ్ళు చెప్పకూడదు. సరే సార్, పుష్ప గురించి ఒక అప్డేట్ చెప్తా, అది ఎలా ఉందో మీరు చెప్పండి. నైజాం ఏరియా నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ దాదాపు 100 కోట్లు ఆఫర్ చేశారు మైత్రి మూవీ మేకర్స్కి. ఇక్కడ సినిమా ఇచ్చేయండి, మేము రిలీజ్ చేసుకుంటామని. ఎలా అనిపిస్తుంది ఈ వార్త వింటే మీకు? అంటే దాని మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఇంకెక్కడికో బాగా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్ళిపోతుంది. అన్ని సినిమాలను బలాదూరు చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఓకే, మీ క్యారెక్టర్ నేను చెప్తున్నా సార్, చెప్పండి. పక్క కొత్తదనంతో ఉంటుంది సార్. అవును, ఇదేదో పక్క. అవును. అంటే మీరు ఒక స్మగ్లర్ ఏమన్నా చెప్పండి సార్, ఏదో ఒకటి తమ్ముళ్ళు వేసుకుంటాం. ఓకే, అండ్ మీ అభిమాన నటుడు రామారావు గారు అండ్ వాళ్ళ మనవడు ఎన్టీఆర్ గారు దేవరా మంచి కంటెంట్ ఉన్న సినిమా అంటున్నారు. ఇక ఎలా అనిపిస్తుంది? ఆయన చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఎన్టీఆర్ గారు? ఇంకోటి సాయి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను దేని గురించి ఆలోచించాను, ఎవరి గురించి ఆలోచించాను. నేనేమిటి, నా పనేమిటి, అంతవరకే పరిమితమయ్యాను. అంతవరకే నేను మీ దృష్టికి వస్తున్నాను, అంతే. ఏ సినిమా ఆడుతుంది, ఎక్కడికి పోతుంది, ఎవరు చేస్తున్నారు, ఏ సినిమా ఓపెనింగ్గా ఉంది, ఎవరు అనౌన్స్ చేశారు, ఇవన్నీ నాకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను వింటానే తప్ప నాకు ఆసక్తి కూడా లేదు బాస్, లేదు. ఎన్టీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కష్టపడుతున్నాడు కదా, కష్టపడతాడు. ఒక మంచి నటుడు అని చాలామంది ఆయనను, నాకైతే ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు కూడాను. చాలామంది ఆయన బాగా డైలాగులు చెప్తారు, బాగా పర్ఫామ్ చేస్తారు, మంచి ఆర్టిస్టు అని చెప్పేసి అంటుంటారు. ఓకే, అండ్ మీరు చాలా రోల్స్ చూశారు, చాలా జీవితాన్ని చూశారు, చాలా రియలిస్టిక్ ఉన్నారు. మీరు దేన్ని వెతుకుతున్నారు? అసలు మీకు ఏం కావాలి ఇండస్ట్రీ నుంచి? ఏమొద్దు? నేనేం వెతకట్లేదు. సినిమా, నేను ఒక నటుడిని, ఏదైనా పాత్ర వస్తే చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాను, ఇస్తే చేస్తాను. నాకు అది చేయాలి, ఇది చేయాలి, అలాగ వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి అదని లేదు. నాకున్న నమ్మకం ఏమిటి అని అంటే, ఒక దర్శకుడు ఒక పాత్ర ఇతను ఈ పాత్ర చెయ్యాలి అని అనుకుని నా మీద నమ్మకం పెట్టి నాకు ఒక పాత్ర ఇస్తే, ఆ పాత్ర ద్వారా నేను దర్శకుడిని మనసును గెలుచుకోవాలనే కోరిక నాకున్నది. వస్తే రాని, లేకపోతే లేదు. వస్తే మాత్రం చేయాలనేటువంటి తపన ఉన్నది, ఆలోచన ఉన్నది. దానికోసం నేను వెంపర్లాడటమో, బేంబెలి పడిపోవటమో, సినిమాలు రాకపోతే దిగులు పడిపోవటమో అనే దాని మీద నేను లేను. నేను టోటల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నాను. ఈరోజు నాకు వర్క్ ఉన్నది, చేస్తాను. వర్క్ లేదు, హాయిగా. ఓకే సార్, సూపర్ సార్. అసలు అంటే మీలాగే ఎవరన్నా ఉంటే అంటే అలా కాదు సాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన ధోరణి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగా చాలా అంటే నేనేమనుకుంటున్నాను అంటే, దేవుడు నాకు ఇచ్చింది చాలు అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇస్తే తీసుకుంటానే తప్ప, అయ్యా నాకు ఈ విధంగా ఇవ్వు, నన్ను ఇంకా ఏదో చెయ్యి అని చెప్పేసి నేను అనుకోను. దేవుడు ఇస్తే తీసుకుంటాను. ఎందుకంటే నేను చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన, అట్టడుగు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి సాయి, 10 రూపాయల స్వీట్ తినాలనుకున్న రోజుల్లో
రూపాయల స్వీట్ తినాలనుకున్న రోజుల్లో 10 రూపాయలు లేని నాకు, ఉదాహరణ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేని నాకు ఈ రోజున కిలోల కొద్దీ స్వీట్ తినగలిగినటువంటి పరిస్థితిలో ఉంటే కూడా షుగర్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా తినలేమో, నేను చిన్నప్పుడు ఏ విధంగా ఉండి పెరిగానో ఇప్పుడు కూడా నేను అదే మానసిక స్థితిలో ఉన్నాను. చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణము, నా మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదో ఈరోజు కూడా నా మానసిక స్థితి అదే విధంగా ఉన్నది. కాబట్టి నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద వాంఛ లేదు, అదేదో కావాలి, ఇదేదో కావాలి, ఇట్లయిపోవాలి, అట్టయిపోవాలి అనేది లేదు. దేవుడు అనుగ్రహించి ఇస్తాడా, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇవ్వలేదా, ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. మీరు అల్లు అర్జున్ గారితో నటిస్తున్నారు. ఆ సినిమా నేషనల్ వైడ్గా బ్లాక్ బస్టర్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఎన్టీఆర్తోనూ, రామ్ చరణ్తోనూ, చిరంజీవి గారితో నటించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, సార్ అయితే చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టే మీరు షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.